హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని హైగ్రీవా హాస్పిటల్లో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు డికాయ్ ఆపరేషన్ నిర్వహించి రాకెట్ను ఛేదించారు. ఈ కేసులో హైగ్రీవా హాస్పిటల్ డైరెక్టర్ కొర్రరాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ తో పాటుగా తుక్కుగూడ శ్రీ సాయి ధనుష్ క్లినిక్ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. వనస్థలిపురం పోలీసులకు అందిన సమాచారం మేరకు మహిళా పోలీసును డికాయిగా హైగ్రీవా హాస్పిటల్కు పంపారు. హాస్పిటల్ డైరెక్టర్ కొర్రరాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ ఇద్దరూ కలిసి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని హామీ ఇచ్చారు. తమకు తెలిసిన తుక్కుగూడ వద్ద ఉన్నటువంటి విజయ్ కుమార్ స్కాన్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని చెబుతాడని రిఫర్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే తుక్కుగూడ వద్ద ఉన్నటువంటి శ్రీ సాయి ధనుష్ క్లినిక్ లోని ల్యాబ్ పై దాడి చేశారు. అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లేదు ఏం లేదు. మనకు ఫ్రెండ్ పంపిస్తే మనం అక్కడ పంపించేసాము. ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ? అది ఇక్కడ అది విజయ్ సార్ అని అక్కడ ఉంటారు సార్, అక్కడ పంపించాము. అది ఎక్కడ ఉంటారు వారు? ఇక్కడ తుక్కుగూడ సార్. ఇక్కడ కాదు మరి మీ దగ్గర హాస్పిటల్ ఇక్కడ నుంచి ఆ పేషెంట్స్ ఇక్కడ పంపించారు, నేను ఇక్కడ నుంచి వాళ్ళకి అక్కడ పంపించేసాను. మన దగ్గర స్కాన్ అవ్వలేదు, ఏమవ్వలేదు, అక్కడనే సార్ స్కాన్. అంటే మీరే చేస్తారు? ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? సార్ మనం ఏం చేస్తలేము సార్. ఈ 15-20 డేస్ నుంచి మా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటే సరే నేను కనుక్కొని చెప్తా అనేసి ఆయన దగ్గర, నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కొని ఆయన దగ్గర పంపించేసాను అంతే. అదే సార్. పోలీసు వాళ్ళు మనం మీరే చేసారంటారు. మన దగ్గర స్కాన్ మిషన్ లేదు సార్. అక్కడ చేశారు, ఒకరు పట్టేసుకున్నారు. లేదు సార్, మన దగ్గర స్కాన్ మిషన్ లేదు, ఏమీ లేదు. మనకు ఫ్రెండ్ పంపిస్తే మనం అక్కడ పంపించేసాము. ఎక్కడ హాస్పిటల్ ఎక్కడ? అది ఇక్కడ అది విజయ్ సార్ అని అక్కడ ఉంటారు సార్, అక్కడ పంపించాము. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, హైదరాబాద్ నగరంలో మరొకసారి అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు స్థానిక పోలీసులు. వనస్థలిపురం పోలీసులకు పక్కా సమాచారం నేపథ్యంలో వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హయగ్రీవ్ హాస్పిటల్లో గడిచిన కొన్ని రోజులుగా ఇల్లీగల్ గా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లుగా వారికి పక్కా సమాచారం ఉంది. దీంతో మహిళా కానిస్టేబుల్ తో డెకాయ్ ఆపరేషన్ చేశారు. 3 మహిళా కానిస్టేబుల్ గర్భం దాల్చినట్లు హాస్పిటల్కి వెళ్లి తమకు పుట్టబోయే బిడ్డ ఆడ మగ తెలుసుకోవాలన్నట్టు కూడా ఇటు హాస్పిటల్ సంబంధించిన నిర్వాహకులను కలిశారు. దీంతో వాళ్ళు ఒప్పుకొని తమ వద్ద కూడా లింగ నిర్ధారణ సంబంధించిన పరీక్షలు చేస్తాము, తమ దగ్గర టెక్నీషియన్స్ కూడా ఉన్నారంటూ కూడా వారిని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో పూర్తి స్థాయిలో ఈ డెకాయ్ ఆపరేషన్ లో వారు ఎక్కడ అంటే ఎవరెవరు కలిసి ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా కూడా పూర్తిగా వారి డెకాయ్ ఆపరేషన్ లో బయటపడింది. దీనికి సంబంధించి హాస్పిటల్ డైరెక్టర్ కొర్రరాజు, అదేవిధంగా రిసెప్షనిస్ట్ లోకేష్ తో పాటు తుక్కుగూడకు చెందిన సాయి ధనుష్ క్లినిక్ సంబంధించిన ఒక ల్యాబ్ టెక్నీషియన్ కూడా ఈ 3 కలిసి ఇల్లీగల్ గా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లుగా ఆ పోలీసుల డెకాయ్ ఆపరేషన్ లో కూడా బయటపడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం వీళ్ళు చాలా మందికి కూడా ఇటు గర్భంలోని ఆడ మగ సంబంధించిన పిల్లలను కూడా తెలుసుకోవాలని కూడా చాలా కుతూహలంగా ఉండదు. కానీ ఇది నిబంధనల ప్రకారం కూడా చట్టరీత్యా నేరం. అయితే కొంతమంది అమాయకుల ఆసరాన్ని చేసుకొని కూడా ఈ తరహా దందాకు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ ఆపరేషన్ లో హయగ్రీవా హాస్పిటల్ సంబంధించిన డెకాయ్ ఆపరేషన్ లో కూడా చాలా నివ్వరబోయే విషయాలు కూడా వెలుగు చూసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చాలా మందికి ఇప్పటికే కొన్ని వందలాది మందికి సంబంధించిన గర్భిణీలకు ఈ తరహా ఇల్లీగల్ గా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పెద్ద మొత్తంలో కూడా వసూలు పాల్పడినట్టుగా పోలీసుల దర్యాప్తులు వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి వీరు కేవలం ఇక్కడే కాకుండా నగరంలో చాలా చోట్ల కూడా గుట్టుచాపుండు కాకుండా ఈ తరహా దందా చేస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులు ప్రస్తుతానికైతే బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యంగా ఈ 3 హాస్పిటల్ సంబంధించిన డైరెక్టర్ కొర్రరాజుతో పాటు లోకేష్ తో పాటు ఇటు ముఖ్యంగా ఈ లింగ నిర్ధారణ పరీక్షలకు చాలా కీలకంగా పనిచేసిన ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ కూడా అరెస్ట్ చేసుకొని ప్రస్తుతానికైతే విచారణ సాగిస్తున్నారు. వీరు కేవలం అంటే ఎన్ని ఏళ్లుగా ఈ గుట్టు చప్పుడు కాకుండా ఈ దందాన్ని చేస్తున్నారు ఏంటని కూడా సమాచారం రాబట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఈ తరహా
ఇల్లీగల్ గా లింగ నిర్ధారణ సంబంధించిన పరీక్షలు చేసే ముఠాలు చాలా ఉన్నాయని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం కిరణ్ చేస్తున్నారు. కిరణ్ అంటే ఈ గతంలో వీరికి సంబంధించి ఏమైనా కేసులు ఉండడం జరిగిందా? ల్యాబ్ విషయంలో కావచ్చు, అలాగే ఈ హైగ్రీవా హాస్పిటల్కి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతానికైతే ఇటు హయగ్రీవ్ హాస్పిటల్ కి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా కొంతమంది వీళ్ళ వద్ద లింగ నిర్ధారణ పరీక్షలు చేసుకున్నట్లుగా పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో పూర్తి స్థాయిలో వివరాలను వెరిఫై చేసి ఆ తర్వాత మహిళా కానిస్టేబుల్ కూడా వాళ్ళ హాస్పిటల్ పంపించి ఈ తరహా లింగ నిర్ధారణ పరీక్షలు కావాలని కూడా వాళ్ళు అడిగినప్పుడు తాము చేస్తాము, తమ వద్ద ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నట్టుగా కూడా వారికి డెకైడ్ ఆపరేషన్ లో పాల్గొన్న మహిళా కానిస్టేబుల్ కూడా వారు చెప్పినట్టు తెలుసు. ప్రస్తుతానికి అయితే వీరు మొదటిసారిగా ఈ తరహా దందాకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో వీరు కేవలం ఈ ముగ్గురైనా ఇంకెవరైనా ముఠా ఉందా, ఎప్పటి నుంచి చేస్తున్నారు, వీరి మీద పాత కేసులు ఈ తరహా కేసులు ఉన్నాయని కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు స్థానిక పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.